దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తునామమున వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని మీ సంఘం కొరకు, మీ సంఘ కాపరి కొరకు, అలాగే మీ ఇరుగు పొరుగు వారి కొరకు, మీ కుటుంబస్తుల అయిన మీ బిడ్డల కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు మీరు ప్రార్థించాలని, మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మన దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానము అందించున్నారు. అదేమనగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము ఇలా వ్రాయబడి ఉన్నది. నేను మీ మనవి ఆలకింతును. అవును, నిజంగా ఈ లోకంలో మనకు ఏమైనా కావాలని, ఏమైనా మనకు అవసరత ఉన్నదని ఎవరినైనా అడిగితే మనకు చేస్తారా? మన మనవి అంటే మన అడిగినవి ఎవరైనా మనకు తీరుస్తారా? మన తల్లిదండ్రులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధుమిత్రులు కానీ, మన స్నేహితులు కానీ, నీ దగ్గర ఏమీ లేకపోతే, నీ దగ్గర పని లేకపోతే, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ మనవి ఆలకిస్తారా? కానీ దేవాతి దేవుడు తెలియజేయుచున్నాడు, ఎల్లవేళలా నువ్వేమడిగినా ఆయన నీ మనవిని ఆలకిస్తాను అని. మనము మన కుటుంబాలతో, మన బంధుమిత్రులతో, మన చుట్టూ ఉన్న వారితో ఉన్నప్పుడు దేవుని గుర్తురాడు. దేవుడితో పనే లేదు మనకి. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఒక చోటకి వెళ్ళిన తర్వాత మనకు నా అన్న వాళ్ళు ఎవరు లేకపోతే, మనం ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందులలో ఉన్నప్పుడు అయ్యా అని పిలిచిన వెంటనే పలికే దేవాతి దేవుడు ఆయన ఉన్నారు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు అడుగు, నేను ఇస్తానని. నీ మనవి ఆలకింతునని. ఆయన నిజంగా మన మనవి ఆలకిస్తారు. మనం ఏమడిగినా ఆయన చేయటానికి రెడీగా ఉన్నారు. మనము పరలోక రాజ్యం కావాలని ఆయన అడిగితే ఎలా జీవించాలో ఆయన తెలియజేస్తారు మనకి. ఆ పరలోక రాజ్యం మనకిస్తారు. నిజంగా దేవాతి దేవుడు మన మనవి ఆలకించకపోతే మన జీవితం ఏమిటి? ఈ బ్రతుకనే ఈ శరీరంలో మనం జీవిస్తున్నాము. ఎన్నో అవసరాలు మనకుంటాయి. ఎన్నో ఇబ్బందులు మనకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఆస్తుల విషయంలో, పని విషయంలో ఎంతోమందికి అవసరత ఉంటుంది. అయితే ఆ అవసరాన్ని తీర్చేవాడు దేవాతి దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఎవరో తీర్చరు. అందుకనే దేవుడు మన మనవి ఆలకింతును అని తెలియజేయుచున్నారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితాలలో నెరవేరాలని, దేవుడు మన కొరకు మన మనవి ఆలకించాలని, మన కొరకు ఆయన పరలోక రాజ్యము మనల్ని తీసుకువెళ్ళాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఈ యొక్క దేవుని మాటలు తండ్రి పాదాల చెందకు చేరుస్తూ ముగిస్తున్నాను. ఆమెన్. అందరూ బాగున్నారా? ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేయమని కోరుతున్నారు. కొంతమంది సోదరులు వారు అరబీ యొక్క దేశంలో పనిచేస్తూ తనాజుల కోసం ఒక సోదరుడు ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రార్థన అవసరత అడిగి ఉన్నారు. ఇంకొక సోదరుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, మార్చిలో ప్లాన్ చేసుకుంటున్నాను అని ఒక సోదరుడు ఆ ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. ఒక సోదరి ఆర్థిక ఇబ్బందుల నుండి నేను బయటపడాలి అని ఒక సోదరి ప్రార్థన అవసరత అడిగి ఉన్నారు. మరి ఇంకొక సోదరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలి, కుటుంబంలో శోధనలు పోవాలని ఆ సోదరి ఎదురు చూస్తున్నారు. వీరందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ, మీకే వందనములు. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నందుకు, మా మనవి వింటున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎవరు కూడా మా మనవి వినేవాళ్ళు ఎవరు లేరు. మీరు తప్ప మాకు దేవుడు ఎవరు లేరు. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని పూజించట్లేదు, సేవించట్లేదు. ఆయన మా మనవి ఆలకించండి. మా ఇబ్బందులను మీరే కడతీర్చేవారు. మా ఆర్థిక ఇబ్బందులు,
నూతన గృహం కట్టుకోవాలనే ఆశను తీర్చేవారు మీరే. అలాగే స్పాన్సర్ల దగ్గర మంచిగా ఉండి ఆ యొక్క బయటకు రిలీజ్ చేయడానికి వారికి మనసును ఇచ్చేవారు కూడా మీరే. తండ్రి, మా మనవిని ఆలకించండి. సోదరులు అడిగిన, సోదరీమణులు అడిగిన ఆ యొక్క ప్రార్థన అవసరతను, వారి అవసరాలను తీర్చండి. ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వివాహ రోజుములు జరుపుకుంటున్నారో, వివాహం చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే నూతన గృహంలోకి వెళ్తున్నారు, ఎంతమంది అయితే ఈ లోకానికి తల్లి గర్భం నుండి పుడుతున్నారో వారందరికీ శాంతి సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును ఇవ్వండి. ఎంతమంది అయితే ఈరోజు చివరి రోజుగా ఈ ప్రపంచంలో బతుకుతూ ఈ లోకంలో నుండి ఈ యొక్క పరదేశానికి రానయ్యున్నారో వారికి, వారి కుటుంబానికి ఆదరణను మీ తోడుగా ఉండండి. ప్రభువా, నా సోదరులు, నా సోదరీమణులు పని చేయుచున్న పనులలో, వారు చేయుచున్న ఉద్యోగాలలో, వారు చేయుచున్న ప్రయాణాలలో వారికి తోడుగా ఉండండి. వారు చేయుచున్న ప్రతి ఒక్క పనిని దీవించండి. వారి మనవి ఆలకించండి. ప్రభువా, డ్రైవింగ్ చేయుచున్న బిడ్డలు వారికి మంచి ఆరోగ్యమునివ్వండి. మంచి శక్తినివ్వండి. వారికి ఆరోగ్యమునిచ్చి వారి యజమానులు వారిపై పెట్టిన నమ్మకాన్ని వారు నిలబెట్టుకోవడానికి మాకు అటువంటి ఆరోగ్యమును, అటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. ప్రభువా, నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నాము. నిశ్చితమైతే మాకు నూతన గృహం కట్టుకోవడానికి ఆ యొక్క ఆశను నెరవేర్చండి. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిపోవాలని, ఆర్థిక సమస్యల నుండి తొలగిపోవాలని, జీవితంలో వచ్చే ఈ యొక్క ఇబ్బందుల నుండి తొలగిపోవాలని ఎంతో ఆశపడుచున్నాము. మా ఆశను తీర్చే దేవాతి దేవుడు మీరే. తండ్రి, ఇక ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా మనవి ఆలకిస్తున్నందుకు మీకెన్నో వందనములు తెలియజేస్తుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ మంచిగా ఉండండి. దేవుని ప్రేమను తెలుసుకోండి. ఆయన మన ప్రార్థనను, మన అవసరాలను ఆలకించే దేవుడు. ఎల్లవేళలా ఆయన ప్రార్థించాలని, మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలను దేవుని సన్నిధిలో విడిచిపెడుతున్నాను. ఆమేన్.